హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఈరోజైతే బొబ్బర్ల వడలు, పకోడీ 2 రకాల రెసిపీస్ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు అయితే తీసుకున్నాను. జల్లించిన శనగపిండిని 1 కప్ తీసుకోండి. రైస్ ఫ్లోర్ అండి ఒక 1/2 కప్ తీసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. గట్టిగా ఉండడం కోసం నేనైతే వరిపిండిని తీసుకున్నాను. ఇందులోనే ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువగా వంట సోడా అయితే వేసుకోండి. కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి శనగపిండిలో కలుపుకోవాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకోండి, తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనం కలుపుకునే మిశ్రమాన్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న పీసుల కింద వేసుకోవాలి. 2 వైపులా బాగా ఏగేలా చూసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి అయితే తీసుకున్నానండి. నేను ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. టిష్యూ ఉన్న పేపర్లోకి తీయగానే వెంటనే తీసుకుని మళ్ళీ మరొక బౌల్లోకి వేసేసుకోవాలి. అదే టిష్యూ ఉన్న పేపర్లో ఉంచకూడదు ఎక్కువసేపు, మరీ అంత హెల్త్కి మంచిది కాదు. పకోడీ అయితే ఏగిపోయింది కదండి, ఒక బౌల్లోకి అయితే తీసుకొని తీసుకున్నాను. బొబ్బర్ల వడలు తయారు చేసుకోవడానికి 1 కప్పు బొబ్బర్లు తీసుకున్నాను. అదే కప్ తోటి శనగపప్పు కూడా తీసుకున్నా. వేడి వేడి పకోడీ అండి. చాయ్ పెట్టుకోండి, ఈవినింగ్ సాక్స్ కింద చాలా బాగుంటుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపప్పు, బొబ్బర్లు సేమ్ కప్ తోటి అయితే తీసుకున్నాను. ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. నాని కదండి, మిక్సీ జార్లో వేసుకోండి, మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా పట్టకూడదు, కొంచెం పలసిస్తూ పట్టాలి. మనకి పొంటిగా తగులుతూ ఉంటే బాగుంటాయండి వాళ్ళు. మరీ మెత్తగా అయినా కూడా బాగోదు. నేను చూపించిన ఈ కంటెస్టీలో పట్టుకొని వాటర్ రాకుండా చూసుకోండి. టైట్గా ఉండాలి కాబట్టి మీరు ఫిల్టర్ చేసుకున్నా సరే వాటర్ ఎక్కువ పడకుండా చూసుకోవాలి. ఇలా టైట్గా ఉండాలి పిండి అయితే. చూసారా, అక్కడెక్కడ తగులుతున్నాయి పప్పులు అయ్యని కనిపిస్తున్నాయి కదా, అలా పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకున్నాను. సన్నగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకుని కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసుకున్నాను. ఇవన్నీ వేసి ఆ పిండిలో అయితే కలుపుకోవాలి. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదండి, జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్తే గట్ట తగ్గించేసి మనకి కావాల్సిన మసాలాలు, కొంచెం రైస్ పిండి, సాల్ట్, మసాలాలు అనేవి చికెన్ మసాలా, గరం మసాలా కొంచెం తీసుకున్నాను. ఎండాకాలం కదండి, కొంచెం ఇలాంటి పొళ్ళకి దూరంగా ఉండడం మంచిది. నేను అందుకే కొంచెం తక్కువే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా తక్కువ తీసుకోవచ్చు. పిల్లలు గట్ట తినాలనుకుంటే తక్కువ వేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మరొక కడాయి తీసుకోండి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న ఒళ్ళు కింద ఒత్తుకొని వేసుకోవాలి. ఇవి 2 వైపులా ఎగేలా చూసుకొని ఇవల్ల చిల్లులున్న గిన్నె తీసుకోండి, అందులో టిష్యూ పేపర్ తీసుకోండి. ఎక్స్ట్రా అంతా కూడా ఆ పేపర్కి పీల్చుకుంటుంది కాబట్టి. బొబ్బర్ల వడలు అయితే అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.